ఈ చెక్ అమౌంట్ కూడా వారి అకౌంట్ లో క్రెడిట్ కావడం జరిగిందండి. వారి కుటుంబానికి ఆల్రెడీ చెక్ అమౌంట్ చేరడం జరిగింది. ఈ చెక్ తో పాటు సాదర ఎక్సైజ్ కుటుంబము, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తాం, ఆదరంగా ఉంటాయని మంత్రివర్గం చెప్పడం జరుగుతుంది. సార్ ఉన్నారు, వెంటనే సార్ తో మాట్లాడి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అది ఈ రోజు చెక్ రూపేణ శ్రీమతి చెల్లయ్య గారికి అందించడం, మంత్రివర్యుల ద్వారా అందించడం జరుగుతుంది. SBI ఇన్సూరెన్స్ 10 lakhs ప్లస్ 1 crore ఇట్స్ అండర్ ప్రాసెస్ సార్. అది వెంటనే అది కూడా వచ్చేది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రోజున మొట్టమొదట రాష్ట్రంలో గళమెత్తి బయటకు వచ్చింది కూడా ఉద్యోగస్తులే. ప్రధానంగా ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే 2 ముక్కలు చేశారు. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు. మరి అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు డిపార్ట్మెంట్ని ఒకటి చేయటమే కాకుండా వారి సంక్షేమం కోసం కూడా ఈరోజు నిరంతరం మేము ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకని ఈరోజు ఈ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని బాధాకరమైనటువంటి విషయాల్లో, ఒక యాక్సిడెంట్లో పెద్దాపురంలో ఒక ఆయన, అలాగే ఇక్కడ విశాఖపట్నంలో ఒక ఆయన, ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలకి మేము అండగా ఉండామనే దానికోసం ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ సందర్భంలో పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు వెల్లపూడి రామకృష్ణ గారు, కమిషనర్ గారు శ్రీధర్ గారు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ వారికి సత్యనారాయణ, ఎంవివి సత్యనారాయణ అని చెప్పి ఏఏవి సత్యనారాయణ, ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వెంటనే ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు, మరి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్ 1 కోటి రూపాయలు ప్లస్ 10 లక్షలు కలిపి 1 కోటి 10 లక్షలు ఆ కుటుంబానికి అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా SBI ఇన్సూరెన్స్ ఒకటి రావాల్సి ఉంది, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎల్ సింహాచలం హెడ్ కానిస్టేబుల్గా సీతమ్మదారిలో పనిచేస్తూ ఉన్నారు. విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా విధి నిర్వహణలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వారికి మరి హెడ్ కానిస్టేబుల్ అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కలిసి వాళ్ళ 23 లక్షల రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి ఇస్తాం. చాలా అభినందనీయం. అసోసియేషన్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. అట్లాగే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 10 లక్షల రూపాయలు డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇస్తున్నాం. మరొక 1 కోటి 10 లక్షలు వారికి ఇన్సూరెన్స్ నుంచి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ నుంచి. ఈ రకంగా మొన్ననే అన్నమయ్య జిల్లాలో కూడా ఒక న్యాచురల్ డెత్ జరిగితే వారికి కూడా అసోసియేషన్ నుంచి వాళ్ళకి 5 లక్షలు, గవర్నమెంట్ నుంచి మేము ఒక 5 లక్షలు ఇచ్చాం. అది న్యాచురల్ డెత్, అది అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారికి ఒక హౌస్ సైట్, అలాగే కలెక్టర్ గారు కూడా మనం ప్రామిస్ చేస్తారు, ఒక హౌస్ సైట్ ఆ కుటుంబంలో ఒకరికి జాబ్ ఇవ్వడానికి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అలాగే ఫస్ట్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత పిచ్చేశ్వరరావు అనే ఆయనకి 1 కోటి 10 లక్షలు సీఎం గారి చేతుల మీదుగా వారికి అందించడం కూడా జరిగింది. ఇది ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉన్నామనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఎందుకంటే వచ్చిన వెంటనే వాళ్ళకి బకాయిలన్నీ కూడా దగ్గర 21,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే ఆ బకాయిలన్నీ కూడా ఈ ప్రభుత్వం చెల్లించాం ఎంప్లాయీస్ అందరికీ. అలాగే వారికి బెనిఫిట్స్ కూడా, రిటైర్ అయిపోతే బెనిఫిట్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు వస్తాయో లేవో తెలియ పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ బెనిఫిట్స్ కూడా, వాళ్ళు రిటైర్ అయిన వెంటనే వాళ్ళ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి అందిస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు. మరి డిపార్ట్మెంట్లో ఎవరైతే వారు చనిపోయారో వారికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పించుకుని ఆ కుటుంబాలకి అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.